శ్రీశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 51 భాగాలుగా చెప్పుకున్నాం. 52వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి, ఆంజనేయ స్వామికి, ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి, సమర్థగురికి నమస్కారం చేసుకుంటూ ప్రారంభం చేద్దాం. రాజ ఉవాచ ఏన ఏనావతారేణ భగవాన్ హరిరీశ్వర కరోతి కర్ణరమ్యాని మనోజ్ఞాని చ నః ప్రభో. పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, మహాత్మా ఎవరిని? సుఖయోగి. సర్వేశ్వరుడైన శ్రీహరి లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ఎత్తాడు. ప్రతి అవతారంలో కూడా నా స్వామి అద్భుతమైన లీలను ప్రదర్శించాడు. ఆ గాథలన్నీ కూడా మాకు వీణుల విందుగా ఉంటాయి వినటానికి. యశృణ్వతోపైచ్చరతిర్వితృష్ణ సత్వంచ శుద్ధచ్చ చిరేణ పుంసః. భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్ అధాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతిమనురుంధత. విష్ణు కథలను వినటంతో మనిషి యొక్క మనస్తాపాలన్నీ కూడా తీరిపోతాయి, విషయ వాంఛలు కూడా తొలగుతాయి, అతని అంతఃకరణం శీఘ్రంగా పరిశుద్ధం అవుతుంది. అంతేకాకుండా ఆ భగవంతుని యొక్క పాదాల యందు భక్తి, భగవద్భక్తుల పట్ల స్నేహ సౌహార్దాలు ఏర్పడతాయి. ఎందుకు ఎలా ఏర్పడతాయి? ఆయన కథలు వింటూ ఉంటే ఆయన భక్తుల పట్ల స్నేహం వృద్ధి అవుతుంది. అంతేకాకుండా ఆయన పాదాల పట్ల ధ్యానం పెరుగుతుంది. ఆ మనోహర వృత్తాంతాన్ని వినటానికి నేను గనక అర్హుడునని నువ్వు భావిస్తే, పరిప్రశ్న అంటారు, దయతో వాటిని వినిపించవయ్యా. వినిపిస్తూనే ఉన్నాడు, మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాడు ఇట్లా, నేను అర్హుడినంటే నువ్వు వినిపించు. మహాత్మా, అధాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతి మనురుంధత. కృష్ణ పరమాత్మ మానవుడిగా అవతరించి మనుష్యుల తీరుతెన్నులను అనుసరిస్తూ ప్రదర్శించిన బాల్యలీలలో అత్యద్భుతాలయ్యా. అందువల్ల ఆ స్వామి యొక్క ఇతర బాల్య చేష్టలను కూడా దయచేసి తెలపవయ్యా. శ్రీ సుఖ ఉవాచ కదాచిదౌత్తానిక కౌతుకాప్లవే జన్మక్షయోగే సమవేదయోషితాం వాదిత్ర గీత ద్విజమంత్రవాజకై చకారసూనో అభిషేచనం సతీ నందస్య పత్నీ కృతమజ్జనాధికం విప్రైకృతస్త్వయనం సుభూజితై అనాజ్యవాసః స్రగభీష్టధేనుభిః సంజాత నిద్రాక్షమసీ సేచ్చనై. చిన్ని కృష్ణుడు ముద్దు ముద్దుగా బోర్లా పడుతున్న సమయాన్ని పురస్కరించుకొని ఆ స్వామి జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రంలోన యశోదాదేవి తోటి గోపకాంతల్ని పేరంటానికి పిలిచింది. వారి మధ్య కుతూహలంతో అభిషేచన మహోత్సవం జరిపింది. అప్పుడు వీణా, వేణు, మృదంగాది వాయిద్యాలన్నీ మోగుతూ ఉండగా ముత్తైదువులు మధురంగా పాటలను పాడారు. బ్రాహ్మణోత్తములు వేదమంత్రాలతో ఆశీస్సులు పలికారు. నందుని ధర్మపత్ని అయిన యశోదమ్మ స్నానం మొదలైనవి పూర్తి చేసి ఆ దివ్యోత్సవాన్ని కనుల పండువగా జరిపింది. ఆ దేవి వేదమంత్రపూర్వకంగా ఆశీర్వదించిన
ఆశీర్వదిస్తున్న విప్రోత్తములను ఎంతో భక్తియుక్తులతో పూజించింది. వాళ్ళ చేత స్వస్తి వచనాలు చేయించి వారికి భుజింపదగిన ఆహారాలు, మేలైన వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చింది. వారి వారి అభీష్టాలను అనుసరించి దానాలు కూడా చేసింది. వాళ్ళ ఇష్టమైన దానం చేసిందిట. ఇంతలో నిద్ర ముంచుకొని రాగా కళ్ళు మూసుకుంటున్న ఆ చిన్నారిని మెత్తని శయ్యపై పరుండబెట్టింది. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సైదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। जय गोरा हारती गो सद्गुरुनाथ।